హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, మన ఆర్ఆర్బి గ్రూప్ డి డైలీ 10 క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఈరోజు డే 15 ఫ్రెండ్స్. సో కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల మనకు ఒక 2 డేస్ గ్యాప్ వచ్చింది. కానీ ఇక నుండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా లైవ్ కూడా కండక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నేను లైవ్ క్లాస్లో ఇప్పుడు రీజనింగ్ ఉంది కదా, టోటల్ రీజనింగ్ సంబంధించిన టోటల్ టాపిక్స్ని పార్ట్ 1 పార్ట్ 2 అట్లా పార్ట్ 1 పార్ట్ 2 రూపంలో మీకు మారథాన్ సెషన్ తీసుకొని మొత్తం కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ మ్యాథ్స్ కూడా ఇట్లనే మారథాన్ సెషన్ తీసుకొని మొత్తం కంప్లీట్ చేస్తాను. సో మొత్తం సిలబస్ అనేది మీకు పూర్తిగా కంప్లీట్ చేసి మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో దానికోసం ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, అందరూ పేపర్ టఫ్ వస్తుందా ఎట్లా వస్తుందని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరైనా కూడా పేపర్ స్టాండర్డ్ అనేది ఏ ఎగ్జామినర్ అయినా కూడా ఈజీ, మోడరేట్, హార్డ్ లెవెల్లో ట్రై చేస్తాడు. ఇక్కడ ఈజీలో ఒక 40 క్వశ్చన్స్ వస్తాయి, మోడరేట్లో ఒక 30 వస్తాయి, హార్డ్లో ఒక 30 వస్తాయి. అందరూ దేని మీదనే ఫోకస్ చేస్తున్నారు. సో ఇది తప్పు ఫ్రెండ్స్, ఇక్కడ ఫోకస్ చేయకండి. ఫస్ట్ మీరు ఈ రెండిట్లో ఎవరైతే ఫస్ట్ బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, అదేవిధంగా మోడరేట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడనే కట్ ఆఫ్ రీచ్ అవుతారు. సో ఇక్కడ ఏమైనా మిస్ అయినా కూడా తర్వాత ఇక్కడ మీరు ఇందులో గ్యాదర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దీని మీద ఫోకస్ చేసి ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేస్తే మీరు జాబ్ కోల్పోతారు. ఓకే, ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఏ ఎగ్జామ్కైనా కూడా. సో ఇప్పుడు మనం కంటెంట్లోకి మూవ్ అవుదాం. నెక్స్ట్ మనం మారథాన్ సెషన్స్ కండక్ట్ చేస్తాను అన్ని సబ్జెక్టుల మీద, అదొకటి గుర్తుంచుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ మీకు 4 అంటే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో రాంగ్ ఏదని అడుగుతున్నాను. ఆప్షన్ 1 అశ్వఘోషుడు, ఇతని రచన ఏంటంటే బుద్ధ చరిత్ర. ఆప్షన్ 2 మహావిభాష శాస్త్రం, కనిష్కుడు. నేమ్ అటు ఇటు చేంజ్ అయింది. నెక్స్ట్ ఆప్షన్ 3 సుశ్రోత సంహిత, సుశ్రోతుడు. ఆప్షన్ 4 చరక సంహిత, చరకుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి 4 బిట్స్. మరి ఇవి ఎక్కడి నుండి అంటే ఈ నలుగురు కూడా మనకి కనిష్కుని యొక్క ఆస్థానంలో ఉన్నవారు. ఎక్కడని కూడా అడుగుతారు. కనిష్కుని ఆస్థానంకి చెందిన ప్రముఖులు వీళ్ళు. ఓకే, సో ఎనాలిసిస్ చేద్దాం. అశ్వఘోషుడు అనేది ఇతడు బుద్ధ చరిత్ర రచించాడు. ఇది కరెక్టే ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. చాలా ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్. బుద్ధ చరిత్రను ఎవరు రచించారని అడుగుతున్నారు, అశ్వఘోషుడు. నెక్స్ట్ సుశ్రోత సంహిత అంటే దీన్ని ఎవరు రచించారంటే సుశ్రోతుడు. మరి ఇది దేని గురించి అంటే దేని గురించి తెలియజేస్తుందని అడిగారు. ఇది సర్జరీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, సర్జరీలకు సంబంధించి దాని గురించి పేర్కొనడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, సర్జరీల గురించి తెలియజేస్తుంది ఈ సంహిత అనేది. నెక్స్ట్ చరక సంహిత అనేదేమో చరకుడు. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. ఎవరు మరి ఏంటంటే ఈ చరకుడు అనేవారు ప్రసిద్ధ ఆయుర్వేద నిపుణుడు, ఆయుర్వేదం సంబంధించిన ఒక నిపుణుడు ఫ్రెండ్స్ ఇతను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 4. మరి ఇక్కడ మహావిభాష శాస్త్రం అనేది కనిష్కుడు కాదు ఫ్రెండ్స్, ఇది రాంగ్. ఇది చాలా చాలా రిపీటెడ్ క్వశ్చన్. ఇక్కడ రాంగ్ ఏంటంటే ఇది. మరి దీన్ని ఎవరు రచించారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, వాసుమిత్రుడు. వసుమిత్రుడు ఈ మహావిభాష శాస్త్రంని రచించడం జరిగింది. ఇది త్రిపిటకాలు ఉంటాయా, బౌద్ధ ధర్మానికి సంబంధించిన త్రిపిటకాల మీద దీన్ని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం అంటారు. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఇట్లా కూడా అడిగాడు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం ఏదైనా కూడా అడిగాడు. ఏదంటే మహావిభాష శాస్త్రం. ఈ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం మహావిభాష శాస్త్రం దీన్ని రచించింది ఎవరంటే వసుమిత్రుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు 4 క్వశ్చన్ కవర్ చేయడం జరిగింది. బుద్ధ చరిత్ర అనేది అశ్వఘోషుడు, గుర్తుంచుకోండి. మహావిభాష శాస్త్రం వసుమిత్రుడు. దీన్ని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అతిగుంప శాసనం చెక్కించిన రాజు ఎవరు? హూ ఇస్ ద కింగ్ హూ కర్వ్డ్ ది అతిగుంప ఇన్స్క్రిప్షన్? ఆప్షన్ 1 కనిష్కుడు, ఆప్షన్ 2 కరవేలుడు, ఆప్షన్ సి మహామేఘ వర్మ, ఆప్షన్ డి వసుదేవుడు. సో ఈ కనిష్కుడు మనం ఆల్రెడీ చూసాం కదా, కుషనులలో అతి గొప్ప రాజు. సో ఇతని గురించి అయిపోయింది. నెక్స్ట్ ఈ కుషనుల తర్వాత మనకి ఎవరు వస్తారంటే కరవేల వంశం వస్తుందండి. కరవేల కళింగ వంశం. ఎవరు వస్తారంటే ఈ కరవేల కళింగ వంశం రావడం జరుగుతుంది. ఈ కరవేల కళింగ వంశ స్థాపకుడు ఎవరంటే ఇగో
మహామేఘవర్మ ఇతను ఈ వంశాన్ని స్థాపిస్తాడు. దీంట్లో గొప్పవాడు ఎవరంటే కరవేలుడు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కరవేలుడు మరి ఏ మతాన్ని అనుసరించాడని కూడా అనుసరించాడంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, జైన మతాన్ని. చాలా ఎగ్జామ్లో రావడం జరిగింది. కరవేలుడు పోషించిన మతం ఏంటంటే జైన మతం. మరి ఈ వాసుదేవుడు ఎవరంటే ఇతను కుషనులలో చివరివాడు. కుషనుల్లో లాస్ట్ ఎవరంటే వాసుదేవుడు. మరి ఈ అతిగుంప శాసనం చెక్కించిన రాజు ఎవరంటే ఆప్షన్ బి కరవేలుడు. ఓకే, ఇతను పోషించిన మతం ఏంటంటే జైన మతం. ఇతను ఏ వంశ రాజు అంటే కరవేల కళింగ వంశ స్థాపకుడు మహామేఘవర్మ, గొప్పవాడు కరవేలుడు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సైన్స్కి రిలేటెడ్. ఏ చక్కెరను పాలకు తెలుపు రంగునిచ్చు కారణం చేత మిల్క్ షుగర్గా పిలుస్తారు? ఓకే, విచ్ షుగర్ ఈస్ కాల్డ్ మిల్క్ షుగర్? గుర్తుంచుకోండి, మిల్క్ షుగర్ బికాజ్ ఇట్ గివ్స్ మిల్క్ ఇట్స్ వైట్ కలర్. అంటే మిల్క్కి వైట్ కలర్ ఇవ్వడం వల్ల దీన్ని మిల్క్ షుగర్గా అంటారు. ఆప్షన్ 1 సుక్రోజ్, ఆప్షన్ 2 గెలాక్టోజ్, ఆప్షన్ 3 లాక్టోజ్, ఆప్షన్ 4 మాల్టోజ్. మరి ఏందనేది ఎనాలిసిస్ చేద్దాం ఒకసారి ఇక్కడే. సో ఈ సుక్రోజ్ ఏమంటారంటే దీన్ని కేన్ షుగర్ అంటారు ఫ్రెండ్స్. కేన్ షుగర్ ఆర్ టేబుల్ షుగర్ అంటారు దీన్ని. గుర్తుంచుకోండి, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. కేన్ షుగర్ ఆర్ టేబుల్ షుగర్. ఈ మాల్టోజ్నేమో మాల్ట్ షుగర్ అంటారు. మరి దీన్ని దేంట్లో తయారీలో ఉపయోగిస్తారని కూడా అడిగారు. ఇది ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, ఆల్కహాల్ తయారీలో. మరి మన మిల్క్ షుగర్ అని దేన్ని అంటారు? చాలా రైల్వే ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఏదంటే ఆప్షన్ 3 లాక్టోజ్. ఈ లాక్టోజ్ని చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. దీన్ని మిల్క్ షుగర్గా అభివర్ణించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నత్రజని లోపం వలన మొక్కల పత్రాలలో అంటే ఆకులు ఉంటాయి కదా, కలిగే వ్యాధి ఏది? విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ ఇన్ ప్లాంట్స్ లీవ్స్ డ్యూ టు నైట్రోజన్ డెఫిషియన్సీ? ఆప్షన్ 1 జెందోసిస్, ఆప్షన్ 2 క్లోరోసిస్, ఆప్షన్ 3 మెలనోసిస్, ఆప్షన్ 4 వీనోసిస్. సో ఈ నత్రజని లోపం వలన ఈ ప్లాంట్స్ ఉంటాయి, ఆకులలో కలిగే లోపం ఏంటంటే, లీవ్స్లో కలిగే లోపం ఏంటంటే మనకి ఆప్షన్ 2 క్లోరోసిస్ ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, నత్రజని లోపం వల్ల కలుగుతుంది. నెక్స్ట్ మనకి మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 5th వన్. 6200ను 1/2, 1/3, 1/5 రేషియోలో, ఈ రేషియో గుర్తుంచుకోండి, వంతులో విభజించగా వచ్చే వాటాలు వరుసగా 6200 is divided into 1/2, 1/3, 1/5 and the resulting shares are respectively. Option 1 ఇది 3000, 2000, 1200. Option 2 3500, 1500, 1200. Option 3 2500, 2000, 1700. Option 4 2200, 3000, 1000. సో మన దగ్గర మీ దగ్గర 6200 ఉన్నాయి ఫ్రెండ్స్. దీన్ని ముగ్గురికి, ఒక ఏకి, బికి, సికి ఎంత రేషియో 1/2లో, 1/3లో, 1/5లో డివైడ్ చేశారు. మీ ముగ్గురు పిల్లలు అనుకోండి, లేకపోతే ఫ్రెండ్స్ అనుకోండి. సో ఎవరెవరికి ఎంత వస్తాయి? ఏం లేదు ఫ్రెండ్స్, వీటి యొక్క ఎల్సిఎం అనుకోవాలి. 1/2 ఇది, 1/3 ఇది, 1/5 ఇది. సో ఎల్సిఎం అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇగో ఇక్కడ లాస్ట్ పెద్దది ఉంది కదా, దీని నుంచి చూసుకోండి. 5 1s 5, ఈ రెండింటితో డివైడ్ కాదు. 10 5 2s నెక్స్ట్ 10 కూడా ఈ రెండింటితో డివైడ్ కాదు. తర్వాత 15 అవుతుందా? కాదు. 3తో అయితే కానీ 2తో కాదు. 20 2తో అయితే కానీ 3తో కాదు. 25 ఈ రెండింటితో కాదు. నెక్స్ట్ 30 5 6 30 అనేది 2తో అవుతుంది కదా ఫ్రెండ్స్. 2 15లా, 3 10లా, అప్పుడు 30 అనేది ఎల్సిఎం. సో 30 ఎల్సిఎం కాబట్టి ఈ 30ని ఈ దేంతో డివైడ్ అయితే 2 అంటే 15లా, అంతేగా ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఈ 30 అనేది 3 తోటి 10లా, అంతేగా ఫ్రెండ్స్, 10లా. అదేవిధంగా ఇగో ఇది 30 అనేది 5తో డివైడ్ చేస్తే 6 అంటే ఏమొస్తుంది? 15:10:6 రేషియో. ఓకే, టోటల్ ఎంత మరి? ఇగో 25, ఇది ఒకటి 6 అంటే టోటల్ 31. సో 6300 బై టోటల్ 31. 31 1s 31 2s. ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ 200. మరి 2 పార్ట్స్ ఎంత? ఇగో ఇంటూ 200 చేస్తే ఎంత వస్తుంది? ఇది ఇగో 3000 వస్తుంది. నెక్స్ట్ ఇది ఇంటూ 200 చేస్తే దీన్ని 2000 వస్తుంది. ఇంటూ 200 చేస్తే ఏమొస్తుంది? ఇది దీన్ని
1200. ఓకే, ఒక్క పార్ట్ 200, మనకు 15 పార్ట్స్ ఎంత 3000, 10 పార్ట్స్ 2000, 6 పార్ట్స్ 1200. ఇక ఆప్షన్ 1 3000, 2000, 1200 అట్లా ఎల్సిఎం అనుకోవాలి. ఈ ఎల్సిఎంని ఇగో దీన్ని 1 ఏ పార్ట్తో డివైడ్ చేస్తే అది ఎంత వస్తుంది, ఎల్సిఎం బై ఇగో ఇది ఇట్లా చేస్తే ఎంత వస్తుంది, ఆ రేషియోలకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి తన ఆస్తిని కొడుకు మరియు భార్యకు ఇగో సన్ను అండ్ వైఫ్కి 3:1 రేషియోలో డివైడ్ చేశాడు నిష్పత్తిలోను, మరియు భార్య మరియు కూతురికి వైఫ్ అండ్ డాటర్కి ఎంత రేషియో 3:1 నిష్పత్తిలో పంచాడు. అప్పుడు సో ఇప్పుడు మనకి రేషియో ఏమవుతుందంటే సన్ను వైఫ్ డాటరు. ఇక ఇప్పుడు ఈ రెండు రేషియోలను క్యాలిక్యులేట్ చేస్తే మనకు వీటిని రేషియోస్ అండ్ ప్రపోర్షన్ చేసాం కదా. సో అట్లా చేస్తే ఇగో ఇప్పుడు ఈ రెండింటిని చేయాలి. ఇప్పుడు రెండింటిని చేస్తే 3 × 3 9. నెక్స్ట్ ఈ రెండింటిని ఫ్రెండ్స్ 3 × 1 3. నెక్స్ట్ ఇగో ఈ రెండింటిని 1 × 1 1. ఎట్లా అంటే ఇగో 3:1 3:1. ఫస్ట్ ఈ రెండింటిని 3 × 3 9. తర్వాత ఈ రెండింటిని అప్పుడు 3 × 1 3. నెక్స్ట్ ఈ రెండింటిని 1 × 1 1. ఇట్లా 9:3:1. అప్పుడు ఇక్కడ ఏమన్నాడు, కూతురు కొడుకు కన్నా 10,000 రూపాయలు తక్కువ పొందుంటే, అంటే ఇప్పుడు సన్నుకి కొడుకుకి డాటర్కి మధ్య డిఫరెన్స్ ఎంత 10,000 ఉంది. ఇప్పుడు ఇగో సన్ను డాటరు అంటే ఇగో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత 8. 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 10,000 డిఫరెన్స్ ఉంది, అంతే కదా. మనకి మొత్తం ఆస్తి విలువ ఎంత అన్నాడు, మొత్తం ఆస్తి విలువ ఎంత 10, 13 పార్ట్స్ ఎంత, అంతేగా ఫ్రెండ్స్. ఇగో 8 1 జా 8, ఇంకక్కడ ఎంత ఉంది 2 ఉంటుంది 2 0. అప్పుడు ఏమవుతుంది 2 0 అంటే 8 2 జా 16, 4 ఉంటుంది 4 0 అంటే 50, 4 0 అంటే 40, 8 5 జా 40, 1250. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 1250. అప్పుడు 13 పార్ట్స్ ఇవ్వాలి. 13 పార్ట్స్ అంటే ఏంది 13 × 1250. మన క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 16,250 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో అది మనకి వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏందనేది 10,000 అని ఇచ్చాడు ఇక్కడ. అప్పుడు ఆ ఒక్క పార్ట్ ఎంత 1250. మనకు టోటల్ వాల్యూ అడిగాడు కాబట్టి టోటల్ వాల్యూ ఎంత అంటే 13 × 1250. అప్పుడు 16,250. ఆప్షన్ ఏ 16,250. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్. విచ్ 2 signs should be interchanged to make the below equation mathematically correct? ఇగో ఇప్పుడు ఈ రెండింటి ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చిండు, మనకి మ్యాథమెటికల్ కరెక్ట్ అనేది ఏదని అడుగుతున్నాడు. ఇగో ఇక్కడ ఈక్వేషన్ కొంచెం చూడండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 151 27 + 36 × 32 - 8 - 20 ఈజ్ ఈక్వల్ టు 151. ఓకే, ఇక్కడ డివైడెడ్ బై ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ ఈక్వేషన్. ఇక్కడ మనకి ఏంటంటే ఒక చిన్న కరెక్షన్, ఇక్కడ ప్రింటింగ్ తప్పు పడ్డది. 27 + 36 × 32 - 8 డివైడెడ్ బై 20 ఈజ్ ఈక్వల్ టు 151. సో మనకి ఏమేమి ఇంటర్చేంజ్ చేస్తే కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ డివిజన్ చూసుకోవాలి. డివిజన్ ఇక్కడ ఎక్కడెక్కడ అవుతుంది అనేది ఆప్షన్ చూడాలి. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఇక ఇక్కడ డివిజన్ మైనస్ ఇంటర్చేంజ్ చేస్తే వస్తా చూడాలి. ఇప్పుడు ఇక్కడ మైనస్ ప్లేస్లో డివిజన్ ఉందా, ఇక్కడ పెట్టామనుకోండి 8 4 ఇంటర్చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఇది ట్రై చేద్దాం. ఫస్ట్ ఇది థర్డ్ వన్ ట్రై చేద్దాం. ఇక ఇక్కడ ఫోర్త్ వన్లో కూడా ఉంది కాబట్టి థర్డ్ వన్లో డివిజన్ ఉంది, ట్రై చేద్దాం. సో 27 అట్లా ఉంచండి + 36 × 32 మైనస్ ప్లేస్లో డివిజన్. ఇక ఇది ట్రై చేస్తున్నాను నేను. ఫస్ట్ డివిజన్ ట్రై చేయాలి కదా, మైనస్ ప్లేస్లో డివిజన్ అంటే ఇక్కడ డివిజన్ 8 - 20 ఎంత వస్తుంది చూడాలి. ఇప్పుడు 8 1 జా 8 4 జా. ఓకే, 27 + 36 × 4 - 20. ఓకే, నెక్స్ట్ మనం ఏంది డివిజన్ తర్వాత ఏంది మల్టిప్లికేషన్ చేయాలి కదా. అప్పుడు 36 × 4 చేయండి. 36 × 4 చేస్తే మనకి ఏమొస్తుంది 144 వస్తుంది. ఇప్పుడు 27 + 144 - 20. నెక్స్ట్ అడిషన్ కదా ఫ్రెండ్స్. అడిషన్ అంటే నెక్స్ట్ ఈ రెండింటిని అడిషన్ చేయాలి. దీని ముందు ప్లస్ ఉంది, దీని ముందు కూడా ప్లస్ ఉంది. సో ఈ రెండింటిని అడిషన్ చేస్తే 144 + 27
171 అవుతుంది ఫ్రెండ్స్. 171 మైనస్ 20 ఎంత అవుతుంది? ఈ రెండిట్లకి -20 చేస్తే 151. సో 151 151 మ్యాచ్ అయిందిగా ఫ్రెండ్స్. సో అట్లా ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఉంటుంది, ఇక్కడ ఈ రెండింటిని ప్లస్ చేయాలి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది ప్లస్ చేస్తున్నారు కొంతమంది, అట్లా కాదు. ఓకే, సో డివిజన్ ట్రై చేసాం, ఇది వర్కౌట్ అవుతుంది. ఇట్లా ట్రై చేయండి, అన్ని చేసుకుంటే ఈ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ తీసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్స్ నుంచి ఫ్రెండ్స్. జానక్ స్టార్టెడ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్, ఇగో ఇక్కడ అతని ఆఫీస్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4 kilometers టువర్డ్స్ నార్త్, ఎటు సైడ్ వెళ్ళాడు? టువర్డ్స్ నార్త్ సైడ్ వెళ్ళాడు. ఎంత వెళ్ళాడు? ఇగో 4 kilometers నార్త్ సైడ్ వెళ్ళాడు. ఈ టర్న్ టు ది లెఫ్ట్, మీరే వెళ్తున్నారు అనుకోండి, ఇట్లా మీరు వెళ్తున్నారు, మీకు లెఫ్ట్ ఏమవుతుంది? ఇగో ఇది లెఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ అండ్ ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 kilometers, ఇగో ఇట్లా పోయి 3 kilometers వేయండి, మళ్ళీ 3 kilometers వెళ్ళిండు. హీ దెన్ టర్న్ టు లెఫ్ట్ అండ్ ట్రావెల్ 9 kilometers, ఇగో ఇక్కడ మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళి, ఇక్కడ మీరు వెళ్తున్నారు, ఇట్లా వెళ్తుంటే ఏమవుతుంది? లెఫ్ట్ ఇటు అవుతుంది, ఇటు అవుతుంది, ఇటు అవుతుందిగా ఫ్రెండ్స్. ఇట్లా మళ్ళీ ఎంత దూరం వెళ్ళాడు? 9 kilometers వెళ్ళాడు, అంతేగా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడికి అయిపోయింది. ఈ దెన్ టుక్ ఏ ఫైనల్ లెఫ్ట్, మీరు ఇట్లా పోతున్నారు, ఇట్లా పోతుంటే ఏమవుతుంది? ఇది లెఫ్ట్ అవుతుంది, ఇగో ఇది రైట్ అవుతుంది, అంతే కదా ఫ్రెండ్స్. ఇట్లా పోతుంటే లెఫ్ట్ లెఫ్ట్ అయితే రైట్ రైట్. ఓకే, ట్రావెల్ 3 kilometers అండ్ స్టాప్డ్, ఇగో 3 kilometers వెళ్ళాడు, ఇక్కడికి, ఇక్కడ స్టాప్ అయ్యాడు. ఓకే, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది స్టాపింగ్ పాయింట్ అండ్ హిస్ ఆఫీస్, ఇది ఆఫీస్కును ఇతని మధ్యలో ఎంత డిస్టెన్స్ అనేది కావాలి మనకి. సో ఇది మొత్తం 9 kilometers గా ఫ్రెండ్స్. సో దీనిలోంచి తీసేయండి, ఇక్కడికి 4 kilometers పోయింది. సో ఈ గ్యాప్ ఎంత ఉంది? 9లో 4 పోతే ఇక 5 kilometers గ్యాప్. ఓకే, ఇగో ఇట్లా కన్ఫ్యూజ్ కాకండి, లెఫ్ట్ మీరు తీసుకునేటప్పుడు మీరే వెళ్తున్నారని చూడండి. ఓకే, ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జ్ ఎక్కడ నిర్మించారు? చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వేర్ వాజ్ ది వరల్డ్ టాలెస్ట్ రైల్వే పియర్ బ్రిడ్జ్ బిల్ట్? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ 3 లడక్, ఆప్షన్ 4 మణిపూర్. సో మనకి అందరూ ఎత్తైన అనగానే లడక్ పెట్టే ఛాన్స్ ఉంది, మిస్టేక్ చేస్తారు, కాకపోతే కాదు ఫ్రెండ్స్. మరి ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్ కాదు, లడక్ కాదు, ఆప్షన్ 4 మణిపూర్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైల్వే రిలేటెడ్ కాబట్టి గుర్తుంచుకోండి. సో మణిపూర్లోని నోని వద్ద భారత రైల్వే దీన్ని నిర్మించింది. దీని ఎత్తు ఎంత అంటే 141 meters ఫ్రెండ్స్, 141 మీటర్లు. ప్రపంచంలో ఎత్తైన పియర్ బ్రిడ్జ్ ఇది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణాటక అటవీ శాఖ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన వ్యక్తి ఎవరు? Who has been appointed as the brand ambassador of Karnataka Forest Department? Option 1 KL Rahul, option 1 Rahul Dravid, option 2 KL Rahul, option 3 Anil Kumble, option 4 Manish Pandey. వీళ్ళందరూ కర్ణాటక సంబంధించిన క్రికెటర్స్ ఫ్రెండ్స్. సో ఈ బ్రాండ్ అంబాసిడర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యుఎన్ఓకి, యూనిసెఫ్కి, అదేవిధంగా యునెస్కోకి, వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్గా మన ఇండియా నుంచి నియమితులైన వ్యక్తులను గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ ఆఫీసర్కి, ఎలక్షన్కి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు కదా, ఆ దేశం యొక్క ఎలక్షన్కి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ అని అడుగుతున్నారు. సో అట్లా గుర్తుంచుకోండి. మరి కర్ణాటక అటవీ శాఖకి, ఎలక్షన్కి సంబంధించిన కాదు, అటవీ శాఖ బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆప్షన్ 3 అనిల్ కుంబ్లే. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ డే 15కి సంబంధించిన క్వశ్చన్స్. ఇదే విధంగా రెగ్యులర్గా మీకు అప్లోడ్ చేస్తాను వీడియోస్. అదేవిధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మారథాన్ సెషన్స్ కూడా మీకు స్టార్ట్ చేస్తాను ఇక నుండి. సో అందరూ తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు మారథాన్ క్లాసెస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.